నీ భక్తి, నీ ఆత్మీయ జీవితం శక్తివంతంగా ఉండడానికి నువ్వు తప్పకుండా శక్తిని పొందాలి. హల్లెలూయా. అలాగున మనం భక్తి శక్తి లేనిదిగా బ్రతకటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. దేవుని రాజ్యం అంటే దేవుని శక్తి. స్తోత్రం. దేవుని శక్తి, దేవుని రాజ్యం. శక్తి పొందాలి. శక్తివంతంగా మీ భక్తి ఉండడానికి 3 విషయాలు నేను త్వరగా చెప్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 49. లూకాసు వార్త, నా తండ్రి వాగ్దానం చేసినది నేను మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పారు. స్తోత్రం. ఇంతకీ పైనుండి శక్తి పొందే వరకు అని ప్రభువు ఈ మాట చెప్తున్నప్పుడు దేని గురించి, ఎవరి గురించి చెప్పారనంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పారు. స్తోత్రం. భోజనాలు వడ్డించేవాడు కూడా ఏం పొంది ఉండాలంట? ఆత్మ పొంది ఉండాలి. ఏం పొంది ఉండాలి? ఆత్మ పొంది ఉండాలి. భోజనాలు వడ్డించేవాడే ఆత్మ పొందాలంటే పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు, ప్రార్థన చేసేవాళ్ళు, పరిచర్య చేసేవారు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మ పొందాలి. హల్లెలూయా. ఆత్మ పొందని వాళ్ళే అనవసరమైన మాటలు మాట్లాడతారు. ఆత్మ పొందిన వారు ఆత్మీయ జీవితాలు వేరే ఉంటాయి. ఆత్మ పొందిన వారు సంఘంలో అణిగిమణిగి ఉంటారు. దేవుని పాదాల చెంత ఒదిగిపోతారు. వారు దేవునికి మరింత ఎక్కువ లోబడిపోతారు. తిరగబడరు. తిరగబడే బ్యాచ్ ఉండదు. స్తోత్రం చెప్పాలి. సైతాన్ దూరుతుంది కొంతమందిలో. ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళకి వాళ్ళు మరి ఏదైనా చేస్తారు. యేసుప్రభువే సిలువేసేసాడు. ఆయన సిలువేయడానికి అమ్మేశాడు. వీడు సేవకుడు సిలువేయబడడం పెద్ద విచిత్రమేం కాదు. స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందాలి. స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం అంటది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. స్తోత్రం. దేవుని రాజ్యం అంటే ఊరకనే మాటలు కాదు, దేవుని శక్తి. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరిలోనూ దేవుని శక్తి ఉండాలి. ఉత్తుత్తి భక్తి ఉపయోగం ఉండదు. ఉత్తుత్తి మాటల వలన ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డలు పైనుండి పొందే దేవుని శక్తితో నింపబడాలి. అదే దేవుని రాజ్యం. స్తోత్రం. సంఘములో ప్రతి ఒక్కరూ ఆత్మశక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. మొదటిది దేవుని శక్తి పొందడానికి మీకు మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మ. అనండి అనండి. అందుకే పౌలు అంటాడు, నేను తీయని మాటలు, తేనె పూసిన మాటలు మాట్లాడను, పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరిచే దృష్టాంతాలు కొన్ని ఉంటాయి. శక్తివంతమైన కార్యాలు ఉంటాయి. వాటినే నా మాటల్లోనూ సేవలోనూ సువార్త ప్రకటించడంలోనూ ఉపయోగిస్తానని చెప్పాడు. రెండోది దేవుని వాక్యం. అనంటే చెప్పాలి. ఇది ఎంత శక్తివంతమైందో మీకు త్వరగా నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు చదవాలి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. స్తోత్రం చెప్పండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. మీ బలం ఏదైనా ఉందంటే దేవునిలో చూపించాలి. దేవునిలో బలవంతులు అవ్వాలి. లోకంలో మీకున్న బలము, ధనము, జనము ఇవన్నీ ఒక రోజున కొట్టుకెళ్ళిపోతాయి. ఎందుకు ఉపయోగపడదు? మా ఫ్యామిలీ అంతా తెలుసా అండి అంటారు కొంతమంది. ఇలా సచ్చిలాగా ఉంటే ఒక్కరు రారు. స్తోత్రం. తెలుసా మీకు? కొంతమంది ఎందుకో జనం మాకు ఎంతమంది ఉన్నారో తెలుసండి, ఈ ఊరందరూ మా ఊళ్ళే. ఎందుకు? నువ్వు లెగలేకపోతే కనీసం చెయ్యి ఇలా మంచినీళ్ళు ఇవ్వడానికి ఎవరు రారు.
ఎందుకు ఉపయోగపడరు జనం? ధనం అంటారేమో. నేను గత రోజుల్లో చెప్తూ వస్తున్నాను, ఒంటి నిండా బంగారం వేసుకునేటంత ఎక్కువ బంగారం, ధనం, ఒక గది నిండా డబ్బున్నా ఒక్క రూపాయి కూడా నువ్వు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేవు. ఒక్క రూపాయి. స్తోత్రం. నువ్వు నేను చనిపోయిన తర్వాత మన కోసం ఒక రూపాయి అన్న ఖర్చు పెడుతున్నారు లేదు కూడా చూడలేం కదా. కొంతమంది పాపం తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు ఏమనుకుంటారంటే పిల్లల మీద భారం పడకూడదని, నీకు కష్టం లేకుండా ఉండాలని, నా దినం కోసం. ఎవరి కోసం? ఊరందరికి భోజనాలు పెట్టే, నా దినం కోసం ఇదిగో డబ్బులు దాచిపెట్టాను అని ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆడు ఖర్చు పెట్టాడో లేకపోతే ఆడే తాగేసి తినేసి ఏదో చేసుకున్నాడో ఎవరికే తెలియదు. అందుకని దేవుని వాక్యం అంటది, లోకంలో ఎంత బలమున్నా, ధనమున్నా, జనమున్నా దానివలన ఉపయోగం లేదు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుని అందును బలవంతుడిగా, బలవంతురాలుగా ఉండాలి. స్తోత్రం. దేవునిలో బలంగా ఉండాలి. హల్లెలూయా. చదవండి త్వరగా, 11 చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదురించటానికి శక్తిమంతులయ్యేటట్టుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అపవాది చాలా తంత్రగొట్టి, వాడి తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు ఇన్నని కాదు, ఎవరిని మిరింగుదామా అని గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు అంటాడు. కనుక వాడి తంత్రాలన్నీ ఎదిరించాలి అని అంటే దేవుడు మనకి సర్వాంగ కవచం ఇచ్చాడని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఏమిచ్చాడు? సర్వాంగ కవచం. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఆయన ఇచ్చిన ఆ కవచాన్ని ధరించుకుంటేనే మనం శక్తివంతులుగా ఉంటాం. స్తోత్రం. అదేదో కాదు, దేవుని వాక్యమే. హల్లెలూయా చెప్పండి మంచిగా. ఒకసారి 13 చదువుదాం. 13. మీరు ఆపద్దినమందు వాడిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడ్డానికి శక్తిమంతులయ్యేటట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఈ సర్వాంగ కవచం ఏంటనంటే ఆ కింద రాసున్నాయి, చదువమ్మా. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి, ఆ నీతి అనే మైమరు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలవబడండి. ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పివేయటానికి శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణ అనే శిరస్త్రాణం తొడుక్కొని దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచం ధరిస్తేనే వారు దేవునిలో శక్తిమంతులుగా ఉంటారంట. స్తోత్రం. విశ్వాసం అనే డాలు ఉండాలి, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి, సత్యం అనే ఏముండాలి? దట్టి ఉండాలి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. ప్రతి ఒక్కరూ సువార్త చెప్పే ఆ జోడు ఉండాలి వాళ్ళకి. స్తోత్రం. అసలు దేవుని పనిలో బిజీగా ఉంటే ఇంకో పనిలో తలాడతారా? చెప్పాలి. మాట్లాడతలేదు మీరు. అసలు దేవుని బిడ్డలు దేవుని పనిలో ముమ్మరంగా ఉంటే అనవసరమైన మాటలు మాట్లాడేటంత తీరిక ఎక్కడ ఉండదు చెప్పండి. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. అందుకే పౌలు అంటున్నాడు, ఉప్పొంగుతున్న వారి మాటలు కాదమ్మా, అసలు దేవుని కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమని నేను వచ్చినప్పుడు. స్తోత్రం. చెప్పాలి. అందుకనే సంఘం ఎలాంటి సంఘంగా ఉండాలని చెప్పానంటే, ఒకటి ప్రార్థన చేసే సంఘం. హల్లెలూయా. రెండోది సువార్తను ప్రకటించే సంఘం. ఈ రెండు చేతుల నిండా పని ఉంటే ప్రార్థన చేయాలన్న నోటికి ఏముంటుంది? సువార్త చెప్పాలన్న నోరు ఖాళీగా ఉంటుందా? చెప్పండి. సువార్త చెబుతూ అప్పలమ్మ కోసం, మంగమ్మ కోసం, వెంకయ్యమ్మ కోసం లేనిపోని మాటలన్నీ మాట్లాడుకుని అన్న తీరుకుంటుందా? దేవుని మాటలు చెప్తావుగా. స్తోత్రం. ఓ పక్కన ప్రార్థన చేస్తూ ఉంటే అంత ఖాళీ ఉంటుందా? అసలు సంఘం ఉండాల్సిన తీరేంటనంటే, ఒకటి ప్రార్థన, ఇంకోటి
సువార్త. ఇంకా అనవసరమైన మాటలు ఇంకెక్కడ ఉంటాయి? అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది? సువార్త, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసనే జోడు తొడుక్కోవాలట, రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోవాలట, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట, సత్యమనే దట్టి కట్టుకోవాలట, ఇంకా నీతి అనే మైమరు తొడుక్కోవాలట, ఆత్మ ఖడ్గాన్ని మనం చేత్తో పట్టుకోవాలంట. స్తోత్రం, హల్లెలూయా. మరి సర్వాంగ కవచం దేనికి పనికొస్తుందనంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి, వారి అగ్ని బాణములను ఆర్పివేయటానికి, దుష్టుని పన్నాగములన్నీ ఎదిరించటానికి ఈ సర్వాంగ కవచం పనికొస్తుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. లేదనంటే ఈ కవచం లేని సంఘానికి ఏముంటుందని అంటే అపవాది తంత్రాలన్నీ వస్తాయి. ఎవరు దొరికిపోతాడు ఆడి తంత్రానికి. దొరికిపోయిన తర్వాత వీళ్ళు ఆడి తంత్రంలో పడి ఇంకా మంత్రాలు చదువుతూనే ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చదువుతున్నారు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు మనకు అర్థమవుదు. శక్తి లేదు, వాడి తంత్రంలో పడిపోయావు. దేవుని రాజ్యానికి సంబంధం లేదు. అదే దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు శక్తివంతులుగా ఉంటారు. స్తోత్రం. ఎలా ఉంటారు వాళ్ళు? అంత బలహీనమైన మాటలు మాట్లాడరు, బలహీనమైన భక్తి చేయరు, అపవాదికి దొరికిపోయేటంత బలహీనంగా ఉండరు వీళ్ళు. స్తోత్రం. వాడిని ఎదిరిస్తారు. సంఘం మీద సాతానుగాడి దాడి చేస్తూ ఉంటే మీ పాస్టర్ గారు ఎవడో తెలుసా? ఆ పాస్టర్ గారి గురించి మాకు తెలుసా అని మీరు చెప్పలేకపోతే బయటోడికి ఏం తెలుస్తా చెప్పండి. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. అసలు సంఘంలో ఉన్న ఫలానా వాళ్ళు సంగతి నీకు తెలుసా? ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళ కోసం నీకు తెలియకపోతే ఇంక బయటోళ్ళ చేత చెప్పించుకునేటంత బలహీనంగా ఉంటే మరి ఏం చేద్దాం చెప్పు. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. అసలు యేసు ప్రభు గురించి నీకు తెలుసా అని ఎవరో చెప్పాల్సి వస్తుంది అని అంటే యేసు ప్రభు గురించి నువ్వు చెప్పట్లేదు కనుక వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. మూడోది ఆయన కృప వలన నువ్వు నేను బలవంతులుగా శక్తిమంతులుగా ఉంటాం. స్తోత్రం. పౌలు తెగ ప్రార్థన చేసేవాడంట, అయ్యా నా బలహీనత నుంచి నన్ను విడిపించాను. కానీ ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. స్తోత్రం. చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతూ ఉంది. స్తోత్రం. దేవుని కృప వలన నువ్వేమవుతావనంటే శక్తిమంతుడిగా శక్తిమంతురాలిగా అయిపోతావు. స్తోత్రం. చెప్పాలి. కొన్నిసార్లు నువ్వెంత బలంగా, ఎంత దృఢంగా, ఎంత భక్తిగా, ఎంత ప్రార్థనా పరురాలిగా బతికేద్దామన్నా నీ వల్ల కాదు. అందుకే పేతురు యోహానులు కుంటోడిని పుట్టిన దగ్గర నుంచి కుంటోడంట, అది దేవుని మందిరం దగ్గరికి, దేవాలయం దగ్గరికి మోసుకుని వస్తారట. నువ్వు లేచి నడు అనగానే వాడు పరిగెత్తేస్తున్నాడంట. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే పేతురు యోహానులు అంటారు, మా సొంత భక్తి చేత, మా సొంత శక్తి చేత వీడిని బాగు చేశామని మీరు ఎందుకు చూస్తున్నారు? అలాగా మాలో ఏమి లేదు. స్తోత్రం. ఆయన ఇచ్చే కృపను పోగొట్టుకుంటున్నాం చేతులారా. ఆయన మన యందు దయ చూపిస్తుంటే కాలుతో తన్నేసుకుంటున్నాం. దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని శక్తిమంతులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అందుకే మనం చెప్పాలి, ప్రభువా నాదేం లేదు ప్రభువా, అంతా నీ దయ, నీ కృప. మనం చాలా బలహీనులం. ఎంత బలహీనులంటే ధూళి కంటే కూడా బలహీనులు. ఇలా ఉఫ్ అంటే ఏమైపోతాం తెలియదు. అయినా సరే కొన్నిసార్లు మనం లేనిపోని డంబాలు, ప్రగల్భాలు, గొప్పలు మరి మామూలుగా ఉంటాయేటి. స్తోత్రం. చెప్పట్లేదు మీరు మంచిగా. అందుకే పౌలు ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించంటే నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుందని చెప్పాడంట. స్తోత్రం. తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు,
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత నువ్వు బలవంతుడుగా ఉండు. స్తోత్రం. మొదటిది, పరిశుద్ధాత్మ వలన మనము శక్తి పొందుతాం. రెండోది, దేవుని వాక్యం సర్వాంగ కవచముగా మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఎంత బలవంతుడైనా, ఎంత యుద్ధంలో నేర్పరితనం ఉన్నా, అతను ధరించుకోవలసిన సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే శత్రువు వేసే ఆ బాణాలకు గురి అయిపోయి ఎక్కడో గాయపరచబడతాడు, ఎక్కడో దగ్గర కూలబడిపోతాడు, ప్రాణం పోగొట్టుకుంటాడు. కనుక మనకు ఎన్ని తెలిసినా, ఎన్ని నేర్చుకున్నా, మనం ఎంత కాలము నుంచి భక్తి పరులుగా బతుకుతున్నా, దేవుని వాక్యము చేత మనము శక్తివంతంగా సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే ఎక్కడో దగ్గర అపవాదికి దొరికిపోతాం. వాడు దొంగ దెబ్బ కొట్టేస్తాడు. సాతానుగాడు ఎదురుగా వచ్చి ఎవరిని ఎదిరించలేడు, కానీ ఏం కొడతాడు? దొంగ దెబ్బ కొడతాడు. స్తోత్రం. ఎక్కడో దగ్గర ఆ దొంగ అయిన అపవాది తంత్రానికి లొంగిపోయి నువ్వు దొంగ దెబ్బ తినేస్తావు. అందుకనే నువ్వు శక్తివంతంగా నీ భక్తిలో నువ్వు బ్రతకాలి. స్తోత్రం. అందుకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మూడోది, ఆయన కృపలో నువ్వెప్పుడు నిలిచి ఉండాలి. స్తోత్రం. కృపకు బయటగా కృప లేకుండా, ఆయన కృప పొందకుండా తిరిగేస్తున్నావు అనుకో, నా అంతటోడు లేడు, నా అంతట లేదు, ఇంకా నేనంటే ఏంటనుకుంటున్నావు అని అంటే ఎక్కడో దగ్గర ఏమైపోతావు? హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలు దేవుని కృపలోనే నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. మనం ఎంత ఎదిగిపోయినా ఆయన పాదాల చెంత ఒదిగిపోయి, అయ్యా నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే నేనేమైపోయి ఉందనో కదా, ఇదంతా నీ కృపయే, నీ దయయే అని మనం ప్రతిదినం ప్రభుతో చెప్పాలి. స్తోత్రం చెప్దామా మంచిగా? హల్లెలూయా. అందుకే 130వ కీర్తన 7వ వచనం అంటది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన వద్ద కృప దొరుకుతుంది, ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ మధ్యాహ్న వేళలో దేవుని బిడ్డ, దేవుని రాజ్యం అంటే మాటలు కాదు. ఒకవేళ తీయని మాటలు ఎక్కడైనా వినబడుతుంటే అది నీకు నాకు ఇష్టంగా అనిపిస్తాయి, ఇష్టంగా అనిపిస్తాయి. కానీ జాగ్రత్త సుమా, ఈ తీయని మాటలు నిన్ను వారిని కలిపి నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి. అయితే దేవుని వాక్యం కొన్నిసార్లు తీయని మాటలతో మనల్ని తప్పుద్రోవ పట్టించదు, మనల్ని సరి అయిన దారిలో నడిపించడానికి అది దేవుని శక్తి మనం పొందేటట్టుగా వాక్యం సహాయం చేస్తుంది. స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించినా మాట్లాడినా తీయని మాటలతో ఎవరికి ఏది చెప్పట్లేదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరిచే దృష్టాంతములనే వినియోగిస్తున్నాను, వాటిని ఉపయోగించి దేవుని మాటలు చెప్తున్నాను నేను అంటున్నాడు. దేవుని బిడ్డైన నీవు, నీ భక్తి శక్తివంతంగా లేకపోతే దేవుని రాజ్యమునకు నీకు అసలు సంబంధమే ఉండదు. సంవత్సరాలు గడపొచ్చుగాక, లేక దేవుని సన్నిధిలో నేను అలాగూ ఇలాగని ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చుగాక, కొన్నిసార్లు వినేవారిని చెరిపే ఒట్టి మాటలతో జీవితాన్ని గడపొచ్చుగాక. కొందరి విశ్వాసాన్ని చెరుపుతాయి, చివరికి నీ విశ్వాసం కూడా చెరిపోద్ది. వారు వీరు కట్టుకుని నరకానికి వెళ్ళిపోతారు. దేవుని రాజ్యంలో వారు అడుగు కూడా పెట్టలేరు. మీరు అలా ఉండకూడదని, దేవుని రాజ్య సంబంధులుగానే, దేవుని రాజ్య వారసులుగానే, దేవుని కుమారులుగా కుమార్తెలుగానే మీరు బ్రతకాలని ప్రేమతో మీ ఆత్మీయ జీవితం యొక్క క్షేమం కోరి ఈ మాటలు నేను మీకు నేర్పిస్తూ ఉన్నాను. నేర్చుకోవటానికి సిద్ధ మనసు ఉంటే కనుక, ఈ మాటలు మీకు అంగీకారంగా ఉంటే కనుక, ప్రభువా నీ శక్తిని పొంది శక్తివంతమైన భక్తి చేయటానికి నాకు సహాయం చేయండి అని ఓ చిన్న ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధానంలో మోకరిల్లి నోరు తెరిచి